రుద్రపూర్ గ్రామంలో ఒక తెలియని భయం మొదలైంది. ఆ భయం ఏంటంటే జుట్టు రాలడం. ఎవరి జుట్టయితే రాలడం మొదలవుతుందో వాళ్ళు చనిపోతూ ఉంటారు. మనవరమ్మ పిన్ని, చూడు, నా జుట్టు కూడా ఊడిపోయింది. అంటే నేను కూడా చనిపోతానన్నమాట. పోయిన అమావాస్యకి 2 చనిపోయారు. మరి ఇప్పుడు ఎవరు చనిపోతారో ఏమో అర్థం కావట్లేదు. అరే, సాయంత్రమైన వెంటనే నేను ఇంట్లో నుంచి అస్సలు బయటికి రావడం లేదు. అద్దంలో నా మొహం చూడట్లేదు. అరే, గ్రామంలో ఉన్న వాళ్ళందరి జుట్టు ఊడిపోతుంది. గుండ్లు అవుతున్నాయి. ప్రతి అమావాస్యకి 2 చనిపోతున్నారు. ఈసారి ఎవరి నెంబర్ వస్తుందో, అసలు ఎవరు ఇలా చేస్తున్నారో ఏమీ అర్థం కావట్లేదు. గ్రామం వాళ్ళందరూ ఇదే భయపడుతుంటారు. వాళ్ళందరూ అమావాస్య రాత్రి కోసం ఎదురు చూస్తుంటారు. అమావాస్య ప్రతిరోజు 2 చనిపోతుంటారు. ఎవరైతే చనిపోతారో వాళ్ళు సన్నిహితులై అడవిలోకి వెళ్తారు. వాళ్ల శవాలు అడవిలో దొరుకుతాయి. ఈసారి కూడా అమావాస్యకి 2 చనిపోతారు. ఇక చాలు, ఎక్కువైంది. ఇప్పటికే 4 చనిపోయారు అమావాస్యకి. ఇంకా దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు? అసలు నాకు అర్థం కావడలేదు. మన మనుషులమేనా? మరి నువ్వే చెప్పు, ఏం చేయాలి అని. అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో ఏమీ తెలియనప్పుడు మనం మాత్రం ఏం చేయగలం చెప్పు నువ్వే. వాటిని చూస్తుంటే అర్థమవుతోంది కదా, ఏ మనుషులో ఇంకా ఏ పశువో చేసింది కాదు, ఏ దెయ్యమో భూతమో. అవెందుకు అలా చేస్తున్నాయి? గ్రామ ప్రజలు ఏం చేశారు? దీని గురించి మనకు ఒకే వ్యక్తి మాత్రమే చెప్పగలడు. ఆయనే అడవిలో ఉండే తాంత్రిక బాబా. అడవికి అవతలి పక్కన ఉన్న నల్లటి గుహలో ఉంటాడాయన. అక్కడికి వెళ్ళి కలవాలి. మనమందరం అక్కడికి వెళ్లి చూస్తే తెలుస్తుంది. ఒకవేళ అది భూతమైతే మన ముందుకి వస్తుంది. గ్రామ ప్రజలందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో, పానీపూరి తినండి, పానీపూరి, పుల్లటి తీయటి పానీపూరి, చిన్నపిల్లలుండి పెద్దవాళ్ల వరకు అందరూ తినండి. ఎవరైతే తింటారో ఆనందపడతారు. ఒక్క నిమిషం. ఈ గ్రామంలో కొంతమంది జుట్టు అయితే ఇప్పటి వరకు రాలనే లేదు. ఎవరైతే ఈ పానీపూరి ఆవిడ దగ్గర పానీపూరి తిన్నారో వాళ్ల జుట్టు అయితే రాలిపోయింది. నాకు తెలిసి కొంపదీసి ఈ పానీపూరి ఆవిడ దగ్గర ఏదైనా రహస్యం ఏమన్నా దాగి ఉందంటారా? మురారి బాబాయ్, రాంపాల్ బాబాయ్, సులోచన వదిన పానీపూరికి దూరంగా పారిపోతారు. వాళ్ళకి బయట వస్తువులు తినడం ఇష్టముండదు. మిగతా గ్రామంలోని పిల్లలందరూ పెద్దవాళ్లందరూ తమ దగ్గర పానీపూరి తినడం మొదలుపెట్టారు. తను వచ్చినప్పటినుంచే గ్రామంలో అందరికీ జుట్టు ఒడ్డం మొదలైంది. ఒక నెల నుండి. అప్పటి నుండి గ్రామ ప్రజలు ఆ పానీపూరి ఆవిడ మీద ఒక కన్నేసుంచుతారు. అడవిదారిలో వెళ్తూ ఉండగా 2 గ్రామ ప్రజలు తన వెనకాల వెళ్తుంటారు. అడవిలోకి కాస్త దూరం వెళ్లిన తర్వాత తను భయంకరమైన దయ్యం రూపులోకి మారిపోతుంది. తను అక్కడే నిల్చొనుంటుంది. అందర్నీ చంపేస్తాను, గ్రామం అందర్నీ చంపేస్తాను, నేను వాళ్ళందరి మీద పగ తీర్చుకుంటా. తన వెనకాలే వచ్చి తన గురించి తెలుసుకున్న వాళ్ళు రాకేష్ ఇంకా రాధ. వాళ్ళక్కడ్నుంచి త్వరగా వెనక్కి వచ్చే గ్రామ ప్రజలందరికీ ఆ దయ్యం గురించి నిజం చెప్తారు. బాబాయ్, ఆ దయ్యానికి గుండుంది కాబట్టి తను గ్రామ ప్రజలందరికీ గుండుగా మార్చేయాలనుకుంటుంది. అందుకే తను ఇక్కడికొచ్చి పానీపూరి అమ్మి వాళ్ళని చంపాలి అనుకుంటోంది. ఒరే, ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆ పానీపూరి అమ్మే ఆవిడకి ఈ గ్రామంలో ఏదో జరిగే ఉంటుంది. అందుకే ఆవిడ మన గ్రామం వాళ్లపైన పగ తీర్చుకోవడానికి ఇలా చేస్తూ ఉంటుందని అనుకుంటున్నాను. నన్ను కాస్త ఆలోచించనివ్వు. నాకు 70 ఏళ్ళొచ్చాయి కాబట్టి నేను కాస్త అన్ని విషయాలు మర్చిపోతున్నా. మనోరమ ఆలోచిస్తుంటుంది. అప్పుడే గ్రామ ప్రజలందరూ మనోరమ ఏం చెప్తుందా, ఆ దయ్యానికి సంబంధించిందని ఎదురుచూస్తుంటారు. చాలా సమయం ఆలోచించిన తర్వాత మనోరమకి ఒక విషయం గుర్తొస్తుంది. తను గట్టిగా ఇలా అంటుంది. అరే, నాకు గుర్తొచ్చింది. అది ఏంటంటే మనం కొన్ని సంవత్సరాల క్రితం వరకు వెనక్కి వెళ్ళాలి. రుద్రపూర్ గ్రామంలో దీనానాథ్ తన భార్య చెమ్మేలితో కలిసి ఉండేవాడు. దీనానాథ్ పానీపూరి అమ్మి తన కుటుంబం నడిపిస్తుండేవాడు. ఏంటి విషయం? ఇవాళ పానీపూరి అమ్మి వస్తారా? నేను పానీపూరి ఎంత రుచిగా చేస్తాను అంటే నేను వెళ్ళడానికి ముందే జనాలు అక్కడ క్యూ లైన్లో నిలబడి ఉంటారు. నేను వెళ్ళాక అందరూ అన్నీ ఖాళీ చేసేస్తారు. ఇది చాలా మంచి విషయం. ఎన్ని రోజులైందండి మనం బాధలు పడి, ఇప్పటికైపోయాయి. నేను మీకు ఒక విషయం చెప్పాలండి. శుభవార్త? ఎలాంటి శుభవార్త? ఏం శుభవార్త? బయటకేమైనా వెళ్తున్నామా మనం? అది కాదు. మీరు తండ్రి కాబోతున్నారు, నేను తల్లి కాబోతున్నాను. ఇప్పుడు మీరు ఇంకా ఎక్కువ కష్టపడాలి.
కొత్త కుటుంబ సభ్యులు రాబోతున్నారు కాబట్టి. దీననాథు చాలా మంచివాడు, ఇంకా నిజాయితీపరుడు. అతను ఎప్పుడూ మంచి చేస్తూ ఉండేవాడు. కాని అంటారు కదా, మంచితో పాటు చెడు కూడా ఉంటుందని. దీననాథ్ ఎంత మంచివాడో అతన్ని చూసి గొనుక్కునేవాళ్లు కూడా చాలామంది ఉండేవారు. అలానే అతని ఇంటి పక్కన నందు అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఎప్పుడూ దీనానాథ్ వెనకాలే పడుతుండేవాడు. ఒకరోజు దీనానాథ్ ఒక మహిళకి అతని బండి మీద పానీపూరి పెడుతూ ఉంటాడు. అన్నా, ఇంకొంచెం పెట్టండి, మీ పానీపూరి చాలా బాగుంది. అక్క, మీరిప్పటికే 200 రూపాయల పానీపూరి తిన్నారు. నేను డబ్బులకే ఇస్తాను, అప్పుగా అస్సలివ్వను. అందుకే నేను ముందే చెప్తున్నాను. నీకేమనిపిస్తుంది? నేనిక్కడ ఫ్రీగా పానీపూరి తినడానికి వచ్చాననుకుంటున్నావా? నువ్వు పానీపూరివ్వు, నేను డబ్బులిస్తా. సరే, ఇదిగోండి మీ స్పైసీ పానీపూరి. తిని చెప్పండి ఎలా ఉందో. నేను 200 కంటే ఎక్కువ కానీ పానీపూరి తినేశాను. నిన్న నందు అన్న చెప్పాడు, ఈ దీనన్న చాలా నిజాయితీపరుడని. ఇప్పుడు ఈయన నిజాయితీకి మనం నిప్పంటించాల్సిందే. ఆ మహిళ పానీపూరి తిన్న తర్వాత చాలా గట్టిగా అరుస్తుంటుంది. దీనానాథ్కి ఏదైనా అర్థమయ్యేలోపే అక్కడికి గ్రామ ప్రజలొస్తారు. ముఖ్యంగా నందు కూడా వస్తాడు. అరే చెల్లి, ఏమైంది? నువ్వు ఎందుకు అలా అరుస్తున్నావు? నువ్వు బానే ఉన్నావు కదా? బాలేను. అతను నాకు పానీపూరి పెడుతూ నన్ను ముట్టుకోబోయాడు. కాని నేను చెప్పా, నేను తిన్న వాటికి నేను డబ్బులిస్తాను అని. డబ్బు అవసరం లేదు, నేను చెప్పిన మాట విను అన్నాడు. అరే దీనానాథ్, నువ్వు ఎంత దిగజారిపోతావని నేను అనుకోలేదు. నీ భార్య కడుపుతూ ఉన్నంత మాత్రాన నువ్వు వేరే ఆడవారి మీద అయినా చెయ్యి వేస్తాను అంటే నడవదు. ఏంటి మీరందరూ చూస్తూ నిలబడి ఉన్నారు? కొట్టండి వీణ్ణి. ఎంతలా కొట్టాలి అంటే వీడు ఇంకొకసారి వేరే ఆడవాళ్ల జోలికి రాకూడదు. కొట్టండి వీణ్ణి, కొట్టండి. గ్రామ ప్రజలందరూ దీనానాథుని కొడుతుంటారు. అప్పుడే అక్కడికి చమేలి వస్తుంది. ఇంకా తన భర్తని కొట్టకుండా అడ్డుపడుతుంది. అప్పుడు ఒక మహిళ ఇలా అంటుంది, నా పరువుతో ఇతను ఆడుకున్నాడు కాబట్టి తన భార్యకు ఇప్పుడు గుండు గీయించాల్సిందే, ఇప్పుడే. కొంతమంది మహిళలు ముందుకొస్తారు. ఇంక చమేలిని తీసుకుని వెళ్లి గుండు కొట్టిస్తుంటారు. మరొక పక్క గ్రామ ప్రజలు దీనానాథుని బాగా కొడుతుంటారు. దీనానాథ్కి ఎంత దెబ్బలు తగులుతాయంటే అతను అక్కడే చనిపోతాడు. చమేలి గుండు కొట్టిన తర్వాత తను కూడా తన భర్త చనిపోయింది అన్న బాధతో సరిగ్గా 15 రోజుల తర్వాత చనిపోతుంది. వాళ్ళు ఎవ్వరికీ ఆ భార్యాభర్తల మీద జాలే కలగలేదు. గ్రామ ప్రజలందరూ ఆ విషయం మరిచిపోయి ఆనందంగా ఉంటారు. ఇది చాలా బాధాకరమైన విషయం పిన్ని. కానీ ఏ నందు గురించి అయితే మీరు మాట్లాడుతున్నారో వాడు 3 సంవత్సరాలుగా సిటీలో ఉంటున్నాడు. వాడు చేసిన తప్పుకి మనమందరం అనుభవిస్తున్నాము. ఆ మహిళ ఇంకెవరో కాదు, నేనే. కానీ నన్ను క్షమించండి, ఇదంతా నందునే చేయమన్నాడు. నాకు ఈ విషయం బాగా గుర్తుంది. కావాలనే నేను మీ పేరు చెప్పలేదు, నువ్వే ఒప్పుకుంటావని. కాని మనం ఏదో ఒకటి చెయ్యాలి. జరిగిన విషయం అయితే నేను చెప్పాను, కానీ ఇక జరగాల్సిందేదో మీరే చూసుకోవాలి. మనం త్వరగా తాంత్రిక బాబా సహాయం తీసుకోవాలి. ఇదంతా జరిగింది రాధా వల్లే కాబట్టి తన ప్రాణాలు పోయే ప్రమాదం ఎక్కువ ఉంది. రాధా, నువ్వు చేసింది చాలా తప్పు. నువ్వు అతన్ని క్షమాపణ అడగాలి. ఒకవేళ నేను నీ చోట్లో ఉంటే నేనెప్పుడో క్షమాపణ అడిగి ఉండేవాణ్ణి. గ్రామ ప్రజలందరూ తాంత్రిక బాబా దగ్గరికెళ్తారు. అతనికి ఎవరో వచ్చిన అలికిడి అవుతుంది. అందుకే అతను కళ్ళు తెరిచి చూస్తాడు. రాధాని చూసి ఇలా అంటాడు, మనం 24 గంటలు పూజ చేయాలి. ఈ పూజలో గ్రామ ప్రజలందరూ కూడా పాల్గొనాలి. ఇంకా ఒక విషయం, ఆ పూజ పూర్తయ్యేంత వరకు కూడా ఎంత కష్టమొచ్చినా ఎవ్వరూ కూడా అక్కడి నుంచి లేవకూడదు. మనం చేసేది చాలా శక్తివంతమైన పూజ. ఇందులో ఆ దెయ్యాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాల్సి ఉంటుంది. జాగ్రత్తగా చేయాలి. గ్రామ ప్రజలందరూ ఒప్పుకుంటారు. ఇంకా అందరూ కలిసి తాంత్రిక బాబాతో కలిసి పూజ చేయడానికి సిద్ధంగా ఉంటారు. పూజ మొదలవుతుంది. కాసేపటి తర్వాత వేగంగా గాలులొస్తుంటాయి. ఒకసారి ఏడుపు శబ్దం, ఒకసారి నవ్వుల శబ్దం వినిపిస్తుంటుంది. అయినా కూడా గ్రామ ప్రజలెవరూ బాబా చెప్పినట్టుగానే వాళ్ళు కూర్చున్న చోటు నుండి లేవకుండా ఉంటారు. నా కళ్ళ ముందే దయ్యం ఉంది, ఎవరైనా నన్ను కాపాడండి. నేనిప్పుడే చనిపోవాలనుకోవడం లేదు. నేను చేసిన తప్పుకే నేను పశ్చాత్తాపపడుతున్నా. రాధ అలా అంటూ ఉంటుంది. అంతలోపే దయ్యం రాధ దగ్గరకొచ్చి తన జుట్టు పట్టుకుని లాక్కుని వెళ్లి గ్రామ ప్రజలందరి ముందే తనని చంపేస్తుంది. గ్రామ ప్రజలందరూ అది చూస్తూ ఉండిపోతారు. కాని వాళ్లు కూర్చున్న చోటు నుండి లేవకూడదు కాబట్టి వాళ్లు కూర్చునే ఉంటారు. తాంత్రికుడు కూడా పూజ చేస్తూ ఉంటాడు.
రాధ చనిపోయిన వెంటనే దయ్యం కూడా అక్కడి నుంచి మాయమైపోతుంది. దానికి ముక్తి దొరుకుతుంది. గ్రామ ప్రజలకు రాధ చనిపోయిందనే బాధ ఉంటుంది, కానీ దయ్యం కూడా ఆ గ్రామాన్ని వదిలిపెట్టినందుకు కాస్త హాయిగా కూడా ఉంటుంది.